హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హన్షూస్ వరల్డ్. 2 వీక్స్ నుంచి అనుకుంటున్నా బాదం చిక్కీ చేస్తామని. ఫైనల్గా ఎలా వచ్చిందో మీరే చూసేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత బాదం పప్పుని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకొని వేగిన తర్వాత తీసి ఒక కప్లో అయితే పెట్టేసుకున్నాను. ప్రొసీజర్ మొత్తం కరెక్ట్గానే చేశాను, కానీ ఒక్క దగ్గర పప్పులో కాలేసాను. అది ఏంటి అనేది వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు దీంట్లోనే నేను బెల్లం వేశాను. ఇక్కడే మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. నార్మల్గా 1 కప్ బెల్లానికి 1 కప్ పప్పుకి 3/4 తీసుకుంటాము. నేను 3/4 తీసుకున్నప్పుడు హాఫ్ కప్ తీసుకోవాలి కదా, ముందు తీసుకున్న క్వాంటిటీ సరిపోతుంది. మళ్ళీ ఓవర్ యాక్టింగ్ చేసుకుంటూ ఇంకొంచెం యాడ్ చేశాను. సో పోనీ యాడ్ చేశాను, అంతటితో వదిలేసానా అంటే పాకంనైతే రానిచ్చేసాను అనమాట. ఇది ఇండక్షన్ స్టవ్ అవ్వడం వల్ల నేను ఏ ఆప్షన్ ఏది పడుతున్నానో అర్థం కాలేదన్నమాట. సో హై ఫ్లేమ్ ఎక్కువైంది. ముందుగా అయితే ఈ టెక్స్చర్ అయితే కరెక్ట్, ఎందుకంటే మేము ఇట్లా వేయంగానే టంగ్ అని శబ్దం వచ్చేస్తుంది. కానీ ఇంకొంచెం దాన్ని పాకాన్ని ఇంకా కొంచెం బాయిల్ చేసేసరికి పాకం కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ముందుగా వేసింటే వద్దునేమో, కానీ ఇలా చేసేసాను కదా. ఇప్పుడు దీంట్లో లూజ్గా ఉంది. మధ్యలో మా మమ్మీ ఎంట్రీ వచ్చిన తర్వాత ఇలా ఉంది కదా, ఇంట్లో కొన్ని పల్లీలు ఉన్నాయి, తెస్తాను ఆగు అని చెప్పి వెళ్ళింది. తీరా చూస్తే ఆ పల్లీలు అయిపోయాయి. నెక్స్ట్ మళ్ళీ పుట్నాల పప్పు తీసుకొచ్చి దాంట్లో కొంచెం వేసిందనమాట. సో ఎట్లయితే ఏమి ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా అన్నట్టు మొత్తానికి చిక్కీ అయితే చేయాలని ఫిక్స్ అయిపోయాం కదా. ఈ టైంలో పారేస్తే బాగోదు, అందుకని చెప్పేసేసి ఫైనల్గా అయితే నేను ఆ పప్పులు యాడ్ చేసేసేసి ఒక ప్లేట్కి నెయ్యి రాసి దాని మీద అయితే చిక్కీకి ఎలా కావాలో అలా అయితే మొత్తం నీట్గా అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చిక్కీ అయితే కరెక్ట్గానే వచ్చింది, ఎందుకంటే పాకం కరెక్ట్గానే పట్టాం కాబట్టి. కాకపోతే బెల్లం ఎక్కువ ఉడికించడం వల్ల బెల్లం అనేది కలర్ చేంజ్ అయిపోయి చిక్కీ ఏమైంది అనుకుంటున్నారు, లాస్ట్కి అబ్బో చేదుగా వచ్చేసిందండి. చాలా చేదుగా అయితే ఉంది. కానీ ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అంటే, ఎప్పుడు కూడా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా, అప్పుడప్పుడు ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగిందని మనం వంట చేయడం ఆపేస్తామా? కాదు కదా. సో మొత్తానికైతే నా బాదం చిక్కీ కాస్త అది ఇది కలిపి ఈ రకంగా అయితే చిక్కీగా అయితే వచ్చింది. స్ప్రెడ్ చేసిన ఒక 5 to 10 minutes లోపే జస్ట్ ఎడ్జెస్ని అలా కదిలిచ్చేసాను అనమాట. అలా కదిలిచ్చేస్తే చిక్కీలాగైతే మన చేతికైతే వచ్చేసింది. సో ఈ ఫెయిల్డ్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ చూస్ వెల్.